రావట్లేదు. ఓకే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. సో నిన్న మాకు నైట్ స్నో స్టార్మ్ అయింది అండ్ వాళ్ళ పొద్దున్నే ఫుల్ స్నో ఉందన్నమాట. సో అది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం కార్ బయటకు తీయాలి అంటే ఈ స్నో అంతా మనం రిమూవ్ చేసుకొని ఆ డ్రైవే అంతా క్లీన్ చేసుకొని అప్పుడు మనం బయటికి వెళ్ళాలి. సో మనం ఇది వేయడం వల్ల విండ్షీల్డ్కి కొంచెం పని తగ్గుతుంది. లేదంటే విండ్షీల్డ్ కూడా మనకి స్నో పట్టేసి దాన్ని మళ్ళీ మనం స్క్రేప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వరకు మా డ్రైవే ఉంటుంది అండ్ ఇది సైడ్ వాక్ అనమాట. ఇదంతా ఈ సైడ్ వాక్ సిటీ వాళ్ళు తీస్తారు. సో ఇదంతా మనం రిమూవ్ చేసుకుంటే అప్పుడు మనం రోడ్ మీదకి వెళ్ళగలుగుతాం. సో ఇది రోడ్, మా ఇంటి ముందున్న రోడ్ ఇది. అండ్ ఇది మొత్తం ఫుల్ స్నో పట్టేసింది. సో దీన్ని సిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు. అండ్ మా ఇంటి ముందు ఒక తాతగారు ఇట్లా స్నో రిమూవర్ కొనుక్కున్నారు అనమాట. అది దాంతో ఆయన డ్రైవే మొత్తం క్లీన్ చేసుకున్నారు. సో స్నో స్టార్మ్ అంటే ఇలా ఉంటుంది. ఇంకా స్నో అనేది ఎడాపెడా వచ్చి పడిపోతుంది అనమాట. ఒక 6-7 hours ఫుల్ స్నో ఉంటుంది. అండ్ మొత్తం డ్రైవేస్ కానీ ఈ రోడ్లు కానీ అన్నీ ఒక థిక్ బ్లాంకెట్ ఆఫ్ స్నో అనేది పడిపోతుంది. సో మనం పొద్దున్న లేచి క్లీన్ చేసుకోవాలి. అండ్ నేను ఈ కార్కి ఒక విండ్షీల్డ్ ఇది వేసాను అనమాట. ఇది వేయడం వల్ల ఏంటంటే విండ్షీల్డ్కి ఎక్కువ పడదు. కార్ మీద ఇటు సైడ్ ఎక్కువ స్నో లేదు, కానీ మేబీ ఈ చెట్టు ఇది ఉండడం వల్ల లేదనుకుంటా. అటు సైడ్ నాకు అది ఒక ఫెన్స్ లాగా అది ఆపేస్తుంది. బట్ డ్రైవే అయితే మాత్రం ఫుల్ పట్టేసింది. చూడండి, ఆల్మోస్ట్ నా మోకాలు దాకా ఉంది స్నో. సో స్నో మొత్తం తీసేసాను. సో ఇప్పుడు డ్రైవేలో ఉన్న స్నోని మనం షవల్ చేయాలి. అందరూ బయటకు వచ్చి పొద్దున్నే స్నో తీస్తున్నారు. ఇంకా అక్కడొక్కడ ఉన్నాడు. ఆల్మోస్ట్ 30 inches ఆఫ్ స్నో పడింది. నేను మన కార్ మీద కూడా చూడండి ఎలా ఉందో. ఇంత డెప్త్ అంటే ఇన్ని ఇంచెస్ ఆఫ్ స్నో పడింది అనమాట నైట్. అండ్ అక్కడంతా ఒక లేయర్ అలా ఫామ్ అయిపోయింది. ఇట్లా పైకి వెళ్ళి చూద్దాం. అదంతా ఒకేసారి ఇలా కింద పడిపోతుంది అనమాట. ఇది మా ఫ్రంట్ యార్డ్. ఈ చెట్లో ఏం లేదు. పొద్దున్న అయితే ఎండ అయితే మంచిగా వస్తుంది. అండ్ అందరూ వాళ్ళ డ్రైవేని క్లియర్ చేసుకుంటున్నారు అనమాట. రోడ్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇది మన కార్ అయితే మొత్తం మంచులో కూరుకుపోయింది. దీన్ని బయటకు తీయడానికి మనం చాలా కష్టపడాలి ఇప్పుడు. సో బయట టెంపరేచర్ అంత ఎక్కువ లేదు కాబట్టి
ఇట్స్ ఓకే, మనం స్నో పట్టుకోగలుగుతున్నాం. బట్ ఒకసారి -6 -7 ఉంటుంది అనమాట. ఇవాళ 0 ఉంది. సో దానివల్ల నాకు అంత చలి అనిపించట్లేదు. సో యూజువల్లీ మార్చ్లో మాకు స్నో స్టార్మ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, లైక్ కెనడా అండ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ యూఎస్లో. సో మనకి ఏప్రిల్ వచ్చేసరికి కొంచెం టెంపరేచర్ బాగుంటుంది. అండ్ మే నుంచి మాకు యాక్చువల్ స్ప్రింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ మాకు ఈ చెట్లకి మొత్తం ఆకులన్నీ ఊడిపోయినాయి కదా, అవి చిగురిస్తాయి అన్నమాట. అది చిగురించి ఇంకా మనకి జూన్ జూలై టైంకి వెళ్ళేసరికి మొత్తం గ్రీనరీ అనేది రీస్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ డ్రైవే మొత్తాన్ని క్లీన్ చేసుకొని ఒకవేళ బయటకు వెళ్ళాలంటే నేను నా కార్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ అండ్ ఇదైతే మొత్తానికి మొత్తం బ్లాక్ అయిపోయింది. రోడ్స్ అయితే సిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు. అండ్ మెయిన్ రోడ్స్ అయితే కొంచెం హై ప్రయారిటీ పెట్టుకొని వాళ్ళు త్వరగా క్లీన్ చేసుకుంటారు. ఇట్లా మనకి స్ట్రీట్స్ అయితే అంత పట్టించుకోరు. బట్ అవన్నీ అయిపోయాక వాళ్ళు ఇక్కడికి స్టార్ట్ చేస్తారన్నమాట, స్ట్రీట్ ప్లాయింగ్ అని చెప్పి. సో అదండి, ఇలా ఉంటుంది వింటర్లో. మన బయట ఎంత మంచు పడినా ఎంత చల్లగా ఉన్నా మనకి లోపల హీటర్స్ ఉంటాయి కాబట్టి మనకి అంత ఇదిగా అనిపించదు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటే ఎలా ఉంది మా చుట్టుపక్కల అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. So if you do so, please give it a thumbs up and do subscribe to my channel. I'll see you guys next week. Thank you. Peace.